నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరులో పర్యటించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన కూటమి నాయకులు, పార్టీ జెండాను ఎగురవేసిన మంత్రి. ఇసుక సామాన్యుడి హక్కు, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించండి, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. వార్తలను వివరాలు. ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇసుక ప్రకృతి ప్రసాదించిన సహజ వనరు అని, అది సామాన్యుడి హక్కు అని, దాన్ని ఎవరికి వారు ఇష్టానుసారంగా దోచుకోవడాన్ని తమ ప్రభుత్వం సహించదన్నారు. సామాన్యులందరికీ ఇసుక ఉచితంగా లభించేలా పూర్తి పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇసుక కావాల్సిన వినియోగదారులు ఇకపైన తనకు ఎంత ఇసుక కావాలో తమ ప్రాంతంలోని సచివాలయంలోని బుకింగ్ చేసుకునే విధానం తీసుకొస్తామని, ఇసుక రీచ్ నుంచి తన ఇంటికి ఇసుక తీసుకువెళ్లడానికి రవాణా ఛార్జీలు కూడా సచివాలయంలోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రీచ్ నుంచి ట్రక్కులో ఇసుక వినియోగదారులు ఇంటికి చేరిన తర్వాత వినియోగదారుడు తనకు ఇసుక చేరిందని చెప్పిన తర్వాతే ఆ రవాణా ఖర్చులు ఆ ట్రక్కు యజమానికి రిలీజ్ చేసేలా పద్ధతి తీసుకొస్తామన్నారు. ఇసుక తీసుకువెళ్లడానికి ఉపయోగించే ట్రక్కులన్నీ కూడా ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో చేస్తామని చెప్పారు. రేట్లు కూడా స్టాండర్డైజేషన్ చేస్తామన్నారు. పేదలకు సామాన్యులకు చెందాల్సిన ఇసుక పక్కదారి పట్టించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇసుకలో ఉదాసీనంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని ఆయన అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు యథేచ్ఛగా జరిగాయని చివరకు సుప్రీంకోర్టుకు చెప్పినా సరే భయపడని స్థితికి వచ్చారన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరని, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసే ఎవరు తప్పించుకోలేరని సీఎం చెప్పారు. అధికారులు కూడా సుప్రీంకోర్టు అడిగిన దానికి ఎలాంటి దాపరికాలు లేకుండా నిష్పక్షపాతంగా నిజాలు తెలియజేయాలని సూచించారు. ఇసుక అక్రమాలపై సిబిసిఐడి దర్యాప్తు చేయిస్తామన్నారు. ఖనిజ సంపద ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరు అని, అందులో అక్రమాలకు తావు లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం. దట్ ఈస్ వెల్త్. 1/3 ఇంకా మోర్ దెన్ 1/3 ఏరియా, 40% ఏరియా ఈజ్ ఫారెస్ట్. యు ఆర్ మేకింగ్ బ్యారన్ ల్యాండ్స్. ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం. అందుకే నిన్న జరిగినటువంటి కేరళ యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా ట్రెంచ్లు కొట్టాం. దట్టు 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్ 3 మీటర్స్. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడనే నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది. ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. నవ్వు ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలకు ట్రెంచెస్ కొట్టాం, లోపలికి వెళ్ళాం, విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా విధించే ఒక గడ్డపార మాదిరిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్ ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న, డిప్యూటీ సీఎం గారిని, 1 మంత్ 5 లక్షలు పెడతారా 10 లక్షలు పెడతారా? మ్యాసివ్. హైదరాబాద్ లో ఆ రోజుట్లోనే 5 లక్షలు ఒక రోజు పెట్టాం. దట్ హాస్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. సార్ ఇప్పుడు 2 డిపార్ట్మెంట్లు కలిపేశారు సార్. ఇంతకుముందు సోషల్ ఫారెస్ట్ అని ఒక డిఎఫ్ ఉండేవాడు, రెగ్యులర్ అని ఉండేవాడు. సోషల్ ఫారెస్ట్ ఓన్లీ ప్లాంటేషన్ చూసేవాడు సార్. 2 కలిపి చాలా విల్ ఆస్క్ దెమ్. దేర్ ఆర్ మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. అవన్నీ అడ్ చేయాలని మళ్ళా చేసి దే విల్ వర్క్ ఇట్ అవుట్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు. అదే మాదిరిగా
మ్యాసో ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం. వన మహోత్సవం, వన భోజనాలకు వెళ్ళాలన్నాం. గో అండ్ ఎంజాయ్ ది నేచర్. వన్ డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ టు యూనిట్స్, నియరెస్ట్ ఫారెస్ట్, స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్, అటాచ్ విత్ నేచర్, లవ్ నేచర్, ప్రమోట్ నేచర్. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్. అది కూడా మళ్ళా రివైవ్ చేయాలి. ఆ సాంప్రదాయాలని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా మంత్రితో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి, పూర్వపు ఇన్ఛార్జ్ వెంకటరమణ రాజులు పొంగనూరు పట్టణానికి రాగా మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. మంత్రికి స్వాగతం పలికేందుకు ఆర్వీటీ బాబు పట్టణంలో ఏర్పాటు చేయించిన స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక బాలాజీ థియేటర్ నుండి బైక్ ర్యాలీతో ఎన్టీఆర్ కూడలి వరకు మంత్రిని తీసుకొచ్చి కూటమి నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. సభ్యులు అశేషంగా తరలివచ్చారు. ఓపెన్ టాప్ వాహనంపై మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కల్తీ కొడుకులగంతే చూసే ప్రజాశక్తి నీవో
విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పగడాల రమణ, రాజారెడ్డి, నానమల కుమార్, వెంకటముని యాదవ్, దేశాది ప్రకాష్, శ్రీకాంత్, దినేష్, సుబ్రహ్మణ్యం రాజు, సద్దాం, షామీర్, ప్రసాద్ స్వామి, దాము, గిరి, చిన్నమోహన్ నాయుడు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి ఒక్క సంవత్సరం అయింది. ఆ రోజు అందరినీ కార్యకర్తలందరినీ కూడా ఆ కేసులో 3 కేసులు టైం ఆలస్యమైంది. మళ్ళా మంత్రి గారు వెళ్ళాలా, క్షమించండి. మళ్ళీ పెద్ద ప్రోగ్రాం 26వ తారీఖు ఉన్నాయి. మంత్రులు కూడా వస్తున్నారు, లోకేష్ బాబు కూడా వస్తారు. మీరందరూ కూడా పెద్దల మంత్రులు రామప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. గత 5 సంవత్సరాల్లో పొంగులో పాల్గొనే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పొంగునూరులో ఉన్న రైతులకైతేనే, కార్మికులకైతేనే, ప్రజలకైతే వాళ్ళు చేసే ద్రోహానికే ఈ రోజు వాళ్ళకు పుట్టగతుల్లో కనబోయే ప్రాంతంలో ఇక్కడే పుట్టినారు, ఇక్కడ పెరిగినారు. మీ ఓట్లతో బజాజ్ స్కూటర్ నుంచి ఈరోజు రోడ్ రాష్ట్రాలు శిక్షించిన మీరే వాళ్ళకు ఈరోజు మీ భూములు దోచుకున్నారు. పాలు పిండుకుంటూ అమెరికా కంపెనీ వాళ్ళు ఎక్కడేటిస్తే వాళ్ళ పక్కన ఉన్న మంత్రి ఇచ్చే రేట్ ఎంత మీ అందరికీ తెలుసుగా. అమెరికా వాళ్ళు 40-45 రూపాయలు ఇస్తే మన 18 రూపాయలు ఇచ్చేది ఎంత దౌర్భాగ్యం మీరందరూ అర్థం చేసుకుని నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పూర్వం పట్టుకున్నారో అందరూ ఈ ప్రభుత్వంలో అనో పైసలతో సహా వెనక్కి తెప్పించడానికి ముఖ్యంగా సోదరులారా గమనించండి. 5 సంవత్సరాలు స్వైర విహారం చేశారు పొంగునూరులో. 40 మంది పోలీసులు పెట్టుకొని కాబట్టి నాయన కొడుకు పంచుకున్నారు భూములని. ఈ రోజు ముఖ్యమంత్రిలో పొంగునూరు ప్రజలు చూసేదానికి పొద్దున్నే 8 గంటలకు వచ్చి కాబట్టి రౌడీ ముక్కలు వేసుకొని వచ్చి పొంగునూరుకైతేనే ప్రజలు వచ్చిపోతున్నారంటే వాళ్ళ దౌర్భాగ్యం ఎలా ఉందో మీ అందరికీ అర్థమైంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం, మీది అరాచక పాలన అయితే మాది శాంతి
జీవిత అభివృద్ధి పరంగా మీకు గుర్తుందో సంవత్సరం ముందు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళకైతేనే మదనపల్లికైతేనే పొంగునూరు పట్టణానికి వస్తుంటే ఆయనకు అర్హత ఉందని అడుగుతున్నా. మీ వెనకాలకున్న చెంచాల దగ్గర లాభదాడి చేయించింది మీరే కాదని అడుగుతున్నా. ఇదే తెలుగుదేశం ప్రాంతానికి చెందిన 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టి పోలీసులతో బెదిరించి కొందరిని జైలు పాలు చేసి మరి కొందరు 5 రాష్ట్రాల్లో వదిలిపోవడం చేసిన దౌర్భాగ్యం మీకు పెట్టలేమని అడుగుతున్నా. ఈ రోజు ఒకటే చెప్తున్నా, వచ్చే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో అక్కడ మీ సమయంలో జరిగిందో ఏ ఎంఆర్ఓ ఆఫీసులో, ఏ పోలీస్ స్టేషన్లో, ఏ ఆఫీసులో మనకు అవమానం జరిగిందో అదే ఆఫీసులో అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పును నిరసిస్తూ సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాలో పుంగనూరుకు చెందిన మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు సానుకూలత లభించడం పాలకుల కుట్ర అని ఎస్సీ నేతలు ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. తీర్పుని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, యమల సుదర్శనం, మల్లెల మోహన్, చంద్రయ్య, హరి, శ్రీనివాసులు, నాగరాజ, భాస్కర్, రెడ్డి, రమేష్, మంజు, ఈశ్వర్, జిల్లాలోని మాల మహానాడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గత 1వ తేదీ సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో ఇచ్చిన వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఎందుకంటే త్రిపార్టీ ఆర్టికల్ అనేది పార్లమెంట్లో 1/3 మెజార్టీతో దాన్ని సవరించిన వర్గీకరణ చేస్తే ఇది హక్కు ఉంటుంది. కానీ పార్లమెంటులో కుదరదని మోడీ ఈ మనవాద జడ్జిల్ని కొంతమందిని పెట్టుకొని దొంగ తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారు. ఈ వ్యతిరేకమైన తీర్పు కోసం ఈరోజు మొత్తం నియోజకవర్గం జిల్లాలోని మాలలందరూ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మాలలు ఐక్యమై ఈ వ్యతిరేక తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది.
అందిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చౌడేపల్లి బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. హుండీలోని కానుకల ద్వారా 86.85 లక్షల ఆదాయం చేకూరిందని ఈవో ఏకమ్మరం తెలిపారు. రణబేలి గంగమ్మ ఆలయంలో హుండీ ద్వారా 69,000 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 33 గ్రాముల బంగారం, 690 గ్రాముల వెండి కానుకల రూపంలో భక్తులు చెల్లించినట్లు చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సూచించారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఆర్టీఓ మనోహర్ రెడ్డిలతో కలిసి అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సమస్యలు తారాస్థాయికి చేరాయని వాటిపై దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి, వెంకటరమణరాజు, ఆర్విటి బాబు, ఇంద్రప్రకాష్, రామకృష్ణరాజు, దేశాది ప్రకాష్, శ్రీకాంత్, సివిరెడ్డి, మాధవరెడ్డి, గిరిబాబు, కమిషనర్ నరసింహప్రసాద్, ఇరిగేషన్ ఎస్సీ విజయ్ కుమార్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ విజయ్ కుమార్, సెబ్ అధికారి ఐషా బేగం, వివిధ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. భాగంగా ఒక 3 డిపార్ట్మెంట్ ముఖ్యంగా మైనింగ్ ఒకటి, రెవెన్యూ, ఇరిగేషన్ అంటే ఎక్సైజ్ కూడా వచ్చారు సార్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్. జస్ట్ ఈ కాన్సెన్స్ సంబంధించి ఇప్పుడున్నటువంటి స్టేటస్ అంటే ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఈ కాన్సెన్స్లో ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేశారు, అతని ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటనేది మీరు కొంచెం హెల్ప్ చేస్తే తదనంతరము ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ సంబంధించి అదే ఆనరబుల్ మినిస్టర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కానీ ఎవరైనా ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ సంబంధించి అవి కూడా తీసుకొని మరి రాబోయే రోజుల్లో ఇంకా వాటి మీద కూడా రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చారు? నేను రెడీ పలమనేరు రెడీ చేశాను. సో మీ దగ్గర కాన్సెప్ట్స్ వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ అంతా పరిగణించండి. చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాన్ని నోట్ చేసుకుని పద్ధతి వేస్ట్ మెటీరియల్ అంతా మైనింగ్లో వేస్ట్ మెటీరియల్ అవుతుంది. అది ఎక్కడ డౌన్ చేశారు మెటీరియల్ ఆ డీటెయిల్స్ తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా కావాలి. వేస్ట్ మెటీరియల్ గత ప్రభుత్వం లాగా అజమాయిషి చెలాయిస్తూ మీ మీద కక్షపూరితంగా ఏదైతే గత ప్రభుత్వం చేసిందో ఆ విధంగా చేసేదానికి మేము సిద్ధంగా లేమని మేము ముందరే చెప్తున్నాం. ఎందుకంటే ఏదో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, 5 సంవత్సరాలు పోవాలొచ్చు, ఇంకో 10 సంవత్సరాలతో పోవాలొచ్చు. ఈ వ్యవస్థలన్నింటినీ మంచిగా నడిపిస్తేనే ప్రజలకు భరోసా ఇవ్వచ్చు.
దేవునికి ప్రజలకు మధ్యలో వారధి పూజారి ఎలాగ అవుతాడో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఈ రెండు ఇచ్చే బాధ్యత ఎవరికైనా ఉందంటే అది కేవలం మీకు ఉద్యోగస్తులకే దక్కుతుంది. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా సక్సెస్ చేయాలన్నా అది తప్పు రూట్లో పోవాలన్నా కూడా దానికి బాధ్యత అయితే ఉద్యోగస్తులు. మీరు కూడా ఒప్పుకోవాలి. చెప్పండి, నిజం చెప్పండి. ఏదైనా మంచి పని చేపట్టేటప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి. అహంకారంతో ఆర్భాటంతో దౌర్జన్యంగా అభివృద్ధి అనేది సాధ్యం కాదు, ఎక్కడా కాదు. అందుకు వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా అధికారులందరూ మీరు మా ప్రభుత్వానికి సహకరించాలా. తప్పకుండా ఏవైతే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలో ఒక వారధిగా మీరు ఉంటేనే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి పక్కన పెడితే గత 5 సంవత్సరాల్లో కేవలం అంకలగారిని జరిగింది. ఇప్పుడు కూడా మేము మా నియోజకవర్గాల్లో కూడా రివ్యూస్ చేస్తూ ఉంటాం. వస్తే ఉద్యోగస్తులు ఎంతసేపు పేపర్ తీసుకొని సెన్సెస్ చెప్తా ఉంటాం. ఇంత వచ్చింది, అంత పెట్టాం, ఇంత పెట్టాం, అంత పెట్టాం అంటున్నారు. సెన్సెస్ అనేది మీరు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అడగాం అసలు మేము సెన్సెస్ చదవాలి. అవి కాదు, నిజమైన లబ్ధిదారులు బాగుపడుతున్నారా లేదా చూడాలి. అది జరగడం లేదు. నిజమైన లబ్ధిదారులు అందలేదు. ఎక్కడ చూసినా వ్యవస్థలో లోపం. ఆ వ్యవస్థలో లోపాన్ని ఎప్పుడు సరిదిద్దుకుంటామో అప్పుడే నిజమైన ఫలాలు ఎవరికైతే ప్రజలకు అందించగలుగుతామో వాళ్ళందరినీ అందించాలి. ఈ మా యొక్క ప్రభుత్వ లక్ష్యం అయితే అదే చెప్తున్నాం. ఎప్పుడు గారడి చేసే పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని తిరస్కరించింది కేవలం ఒక్కదానికే. ఇంటింటికి వచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినామని చెప్పినా కూడా ఇంటికి సాగనంపినారంటే మధ్యలో ఉన్న వ్యవస్థల ద్వారా న్యాయం జరగలేదు. ఎక్కడ చూసినా లబ్ధిదారులకు పోయే దాంట్లో ఫిల్టరేషన్ జరుగుతూ వచ్చింది. ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాబోయే కాలంలో కూడా నిజమైన లబ్ధిదారుల ఎన్నికలో మా పాత్ర చాలా ఉంటుంది. దానికి మీరు సహకరించాలి. ఎందుకంటే ఏదో గొప్పల కోసం ఇన్ని లక్షలు ఇచ్చినాం 10 లక్షలు ఇచ్చినామని ప్రజలకు చెప్పడం ఏం గొప్ప కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది కాదు, చిత్తశుద్ధిగా ఎవరైతే మనకు పనిచేస్తారో వాళ్ళే నిజంగా కార్యదక్షిణే ప్రజలకు అందుబాటులో ఉంటేనే అప్పుడు సరైన న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. మీ యొక్క శ్రేయోభిలాషులుగా మమ్మల్ని ఆదరించండి. మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు కావాలన్నా, మీకు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి మీ సాధక బాధలు అయితే ప్రజల మీద రుద్దొద్దండి. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ చెప్పండి. మీరే కావాలంటే మీ ఫైల్ ఎత్తుకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటాం. అంతే తప్పగా మీరు ఇంట్లో కూర్చొని లేకపోతే లీవులు పెట్టి ప్రజలకు సేవ చేయమంటే మేము ఒప్పుకునే పరిస్థితి ఉంటాం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు చూడాలో అన్ని కష్టాలు చూసేసాం. ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది. ఏ దానికైనా ఒక లిమిట్ దాటితే ఇంకా వ్యతిరేకత అనేది మా మీద కూడా వస్తుంది. కాబట్టి 5 సంవత్సరాలు కష్టపడాలా. ప్రజలకైతే ఏవైతే కల్పించదగినా అవన్నీ ఇవ్వాలి. మనకు హక్కు రెవెన్యూ అనేది మన భూములు కానీ మన ఆస్తులు కానీ మన హక్కు. మన తండ్రులు తాతలు ముత్తాతలు సంపాదించే పోయిన దానికి గత 5 సంవత్సరాల్లో ఎవరో అజమాయిషి నడిచేది. ఈరోజు చూస్తున్నాం వందలాది కుటుంబాలు మేము వస్తామంటే పొద్దున్నే 9 గంటలకు రొంపిచెర్లు మొదలైతే ఇది లాస్ట్ మండలం పొంగునూరుకి వస్తే సుమారు 500-600 మంది ఆడబిడ్డలు అయితేనే వృద్ధులైతేనే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సాధక బాధలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రెవెన్యూ గురించి ఇది క్లియర్గా ఎందుకు చెప్తున్నామంటే గత 5 సంవత్సరాల్లో రాజకీయ వ్యవస్థలో రోజుకులందరం పెట్టుకొని ఎందరో అభాగ్యుల యొక్క ప్రాణాలు పలుకున్నది గత ప్రభుత్వం. అది చేసేదానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. మా తక్షణ కర్తవ్యం ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల్లోనే పూర్తిగా రెవెన్యూ పరంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అనుకోండి రైతులు అయితే ఉంటారో వాళ్ళ కంటిలో నీళ్లు రాకుండా చూసుకునే దానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న కూడా మా నియోజకవర్గంలో గాలివీడు అనే మండలంలో రివ్యూ పెట్టాం. నేను సండే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొంగనూరులో పర్యటించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన కూటమి నాయకులు. పార్టీ జెండాను ఎగురవేసిన మంత్రి.
ఇసుక సామాన్యుడి హక్కు, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించండి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.